షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? రంగాచారి, ఏమిటిది? రంగాచారి, నువ్వు తండ్రిగా ఓడిపోయావు, గురువుగా ఓడిపోయావు. మోహిని, ఆవిడ నువ్వు చెప్పినట్టు నిన్ను గుర్తుపట్టి బిడ్డనెత్తుకొచ్చినందుకు రాద్ధాంతం సైతే మన పరిస్థితి ఏంటి మోహిని? నువ్వన్నది జరగాలంటే ఆవిడ ఇక్కడ ఉండాలి కదయ్యా. పద. వచ్చిన పనేంటో 3 ముక్కల్లో చెప్పండి. నాకు అవతల చాలా పనులున్నాయి. రుక్మిణి ఉందండి? గోకుల కృష్ణ, నమస్కారం అండి. మీ గౌరవ మర్యాదల కోసం నేనేం రాలేదు. అలాంటి సాహిత్యపు విలువలు లేని పాటలు పాడే నా గాత్రం నాశనం అయిపోయింది. అయితే మా అడ్వాన్స్ మాకిచ్చేయి. పాడేది ఆయన, మీరు చూసుకోండి. మీరు ఇలా మాట వినేలా లేరు గాని నా రూట్లో నేను వెళ్తాను. సార్ ప్లీజ్ సితార్ని మాత్రం పట్టుకెళ్ళకండి సార్, ప్లీజ్. ఈ సితారకు తీగలు తెగినై నీకు శృతి తప్పింది. ఇంకా ఉండి ఏం ప్రయోజనం రా? మీ పట్టు తెలిసాక నేనెందుకు వదులుతాను? పాట పాడి దీన్ని తీసుకెళ్ళండి. సార్ అమ్మయ్యా. మరి బట్టలు? చెప్తానుండు నీ పని.
నీ కోపం వాటి మీద చూపిస్తావే కానీ నా కోపం నీ మీదే చూపిస్తా. అయిపోయాయి. ఇంకా ఏంటి? వంట చెయ్యాలి. ఆ సామాన్లన్నీ లోపల పెట్టి మా అందరికీ వంట చెయ్యి. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకుని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు? అంటే ఫస్ట్ టైం రామ్ తరుణ్ వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా, ఇదంతా ప్రేమ అనుకునేరు. తులసి, ఇలా రామ్మా. భోంచేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా? ఏం జరిగింది మంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను. చూడండి. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోడి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకు సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం? ఈ విషయంలో నీకంత బాధెందుకో? ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోటికెళ్ళి చెప్పు. నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తోంది? అమ్మ నిత్య!
వచ్చావా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కారేమైంది? నిత్య! అమ్మా నన్నేమని పిలిచావమ్మా? అంజలి, ఎందుకు వచ్చావు కార్తీక్? అత్తయ్య మామయ్యలు మా మీద వేసిన నిందని నిజం చేయడానికి వచ్చావా? కాదని మీరిద్దరూ హద్దు మీరితే నేను చచ్చిన తొట్టే.